ఎంపీ ఎన్నికలకు సమరశంఖం పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది. రేపటి నుంచి విజయ సంకల్ప యాత్రలకు రెడీ అయ్యారు ఆ పార్టీ నేతలు. ఈ యాత్రలకు బీజేపీ సీఎంలు, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు హాజరు కానున్నారు. ఇవాళ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రచార రథాలకు పూజలు చేసి ప్రారంభించనున్నారు. ఎంపీ ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే రాష్ట్రం మొత్తం చుట్టేయాలని ప్లాన్ చేశారు బీజేపీ నేతలు. మంగళవారం నుంచి విజయ సంకల్ప యాత్రలు చేపట్టాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్రంలో 11 రోజుల పాటు 4238 కిలోమీటర్ల వరకు విజయ సంకల్ప రథయాత్రలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు 5 క్లస్టర్లుగా విభజించారు బీజేపీ నేతలు. 5 క్లస్టర్లలో ఒకేసారి బస్సు యాత్రల ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. కుమ్రంభీం క్లస్టర్ లో 21 అసెంబ్లీ నియోజకవర్గాలను, 3 పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముదోల్లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ క్లస్టర్ యాత్రను ప్రారంభించనున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో యాత్ర ముగుస్తుంది. రాజేశ్వరి క్లస్టర్ యాత్రను వికారాబాద్ జిల్లా తాండూరులో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభిస్తారు. ఈ క్లస్టర్ యాత్ర 28 అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేస్తూ కరీంనగర్ లో ముగుస్తుంది. భాగ్యలక్ష్మి క్లస్టర్ భువనగిరిలో ప్రారంభం కానుంది. ఈ క్లస్టర్ యాత్ర 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ హైదరాబాద్ లో ముగియనుంది. కాకతీయ భద్రకాళి క్లస్టర్ యాత్ర భద్రాచలంలో మొదలు కానుంది. 3 పార్లమెంటు నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ములుగు జిల్లాలో ముగుస్తుంది. కృష్ణమ్మ క్లస్టర్ యాత్ర కృష్ణా నది మక్తల్ దగ్గర కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించనున్నారు. ఈ యాత్ర 3 పార్లమెంటు నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ నల్గొండలో ముగుస్తుంది. విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ తో పాటు డీకే అరుణ, మరికొంతమంది సీనియర్లు పాల్గొననున్నారు. 10 ఏళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రలో ప్రజలకు వివరిస్తామన్నారు బీజేపీ నేతలు.